ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికే స్తోత్రం కలుగును గాక. మరి దేవుడి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, దీవెనలు, మేళ్ళు దేవుడి మెండుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, నిజమైన మారు మనసుకు గుర్తు పాపములు ఒప్పుకొనుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, చాలా మంది తమ ఆత్మీయ జీవితంలో రక్షించబడినాము, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్నాము, ఇంకా మాకు పరలోకమే అని అనుకుంటూ ఉన్నట్లయితే అది పొరపాటే. ప్రియమైన బిడ్డలారా, నిజమైన మారు మనసు యొక్క అనుభవం ఏంటి? నిజమైన పాప క్షమాపణ యొక్క అనుభవం ఏంటి? అంతేకాదు కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఏ విధంగా ప్రతిష్ఠించబడిన వ్యక్తులుగా ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ప్రియమైన బిడ్డలారా, చాలా మంది క్రైస్తవ జీవితంలో మనం చెప్పాలి అంటే మారు మనసు అనుభవం ఉన్నట్లుగా ఉంటారు, కానీ సంపూర్ణమైన మారు మనసు అనుభవంలో నిలబడేటువంటి విధానము వేరుగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవుడు ఈరోజు మీతో ఏం మాట్లాడాలనుకున్నాడంటే, నిజమైనటువంటి మారు మనసును ఖచ్చితంగా మనం ఎలా గుర్తించాలి? ఆ యొక్క గుర్తించేటువంటి విషయంలో ఒక వ్యక్తి జీవితంలో జరిగే ప్రప్రభమైనటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే, ఈరోజు అది ప్రభు మనతో మాట్లాడబోతున్నాడండి. పాపములను ఒప్పుకొనుట. దేవుని సన్నిధిలో పాపములను ఒప్పుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. నిజమైన మారు మనసు దేవుని వద్దకు నడిపిస్తుందండి. మారు మనసు అనుభవమే వేరండి. ఆ నిజమైన మారు మనసు ఒక వ్యక్తిని లోకపు అంతటి నుంచి బయటికి తీసుకుని వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, అతని యొక్క ఆలోచనలను, తలంపులను, ఉద్దేశాలను పూర్తిగా లోకం నుంచి బయటికి తీసుకొని వస్తుంది. ఆ వ్యక్తి యొక్క గురి లేదా దర్శనము, లేకపోతే ప్రత్యక్షత, లేకపోతే ఆత్మ నడుపుదల, లేకపోతే ప్రత్యేకించబడినటువంటి జీవితం ఏంటి అంటే, దేవుని వద్దకు నడిపించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఫలభరితమైన ఘనమైన కార్యము పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉంటాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ప్రజలు నిజమైన మారు మనసు అనుభవంలోకి అడుగుపెట్టినప్పుడు ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, వారి హృదయము నొచ్చుకొని, లేదా గ్రీక్ భాషలో ఏమని ఉంటుందంటే వారి హృదయము క్రొయ్యబడి అని రాయబడి ఉంటుందండి. ఎప్పుడైతే వారి హృదయము గుచ్చుకొని, వారి హృదయము క్రొయ్యబడి అనుభవంలోకి వెళ్ళి వారు ఏ స్థితిలో ఉన్నారో వారు గ్రహించిన వారై వారి తప్పిదములను, వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు త్రిప్పబడే అనుభవం అనేది ఒక గొప్ప అనుభవంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే నిజమైన మారు మనసు అనుభవంలో ఆ వ్యక్తి జీవితంలో జరిగే ఇంకొక కార్యం, నిజముగా దేవుని ఎదుట తమ పాపముల విషయమై నిజముగా అతను పశ్చాత్తాపము పొందిన వ్యక్తిగా మార్చబడి, అతని అంతరంగంలో నుంచి దేవునికి విరోధమైనవన్నీ కూడా విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, అంతేకాదు కానీ ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో అతని పాపముల నిమిత్తము అతడు గుర్తెరిగిన వాడై, అతని స్థితిగతులు చక్కగా అతను చూచుకున్న వాడై దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటూ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆస్తులు, అంతస్తులు, హోదాలు, సిరి సంపదలు, మణిమాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు కాదు, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మారు మనసు అనుభవం. ఆ వ్యక్తి జీవితంలో లోతైనటువంటి కార్యము ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఏదన్నా ఒక బలమైన గొప్ప కార్యము ఏదన్నా ఉందా అంటే అది మారు మనసు అనుభవం. ప్రియమైన బిడ్డలారా, ఆ అనుభవము ఆ వ్యక్తి యొక్క జీవితానికే విలువను, ఖ్యాతిని, గొప్పతనాన్ని, ఇంకా చెప్పాలంటే దేవుని ఆత్మ నడుపుదలతో ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా మార్చబడి ఆశీర్వాదాలే కన్నిటిగాడికి గొప్ప ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిగా ఆ వ్యక్తి మార్చబడతాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తి జీవితంలో జరిగే భీకరమైన కార్యం ఏంటంటే, దేవుని దగ్గర అతని పాపముల విషయంలో యథార్థంగా దేవుని పాదాలను పట్టుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి
దేవుని వైపు తిరిగి జీవించే ఒక అద్భుతమైన జీవితమే ఆ వ్యక్తి జీవితాన్ని రక్షణలోకి నడిపించిన వ్యక్తిగా మారుస్తుంది. ఆ వ్యక్తి ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉంటాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. ఏంటి ఈ మాట? నిజమైన మారు మనసుకు గల కారణాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటి అనేది మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37, 38 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి ఇక్కడ ఏమని రాయబడిందో. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఫుట్‌నోట్‌లో ఒక మాట ఉంటుంది ప్రియమైన, పొడవబడి. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. దేవుని మాటలు అపోస్తులైనటువంటి పేతురు ప్రకటించబడుతుండగా, ఈ మాటలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37, 38 వచనాల్లో అపోస్తులు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తుండగా ప్రియమైన బిడ్డలారా, చూడండి, వారి మాట విని హృదయములో నొచ్చుకొని, అంటే పొరవబడి అంటే ఒక వ్యక్తి జీవితంలో నిజమైన పశ్చాత్తాపం కలగాలి అంటే దేవుడి వాక్యము ఆ వ్యక్తిని పొడవాలి. ఆ వ్యక్తి హృదయ ఆలోచనలో, తలంపులలో ఎక్కడో ఏదో ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. రెండవది దేవునికి మాత్రమే తెలుసు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి ఆ దేవునికి విరోధమైనది ఆ వ్యక్తి గుర్తెరిగినప్పుడు ఆ వాక్యము ఆ వ్యక్తిని పొడుచుకుంటుంది. ప్రియమైన బిడ్డలారా, వాక్యము పొడవబడుతుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. దేవుని వాక్యము సజీవమైన 2 అంచుల ఖడ్గము కంటే ఎంతో పదునైనదై అని రాయబడిందండి. అది శరీరంలోని కీళ్లను, మూలుగులను, ప్రాణాత్మ దేహములోనికి చొచ్చుకొని పోతూ ఉంటుంది. ప్రియమైన ఒక వ్యక్తిలో పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొందాలంటే దేవుడి వాక్యంతో ఆ వ్యక్తి పొడవబడాలి. ఆ వ్యక్తి పొడవబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు ఆ వ్యక్తి గుర్తెరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం మార్చబడుతుంది. ప్రియమైన అపోస్తులు దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడుతూ ఉన్నప్పుడు చూడండి, వారు దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడిగిరి. పేతురును అపోస్తులను ఏమడిగారంటే, అయ్యా, మీరు చెబుతున్న మాట సత్యము, మేమేం చేయాలి ఇప్పుడు? యేసుక్రీస్తు తెలియక, యేసుక్రీస్తును నిజమైన దేవుడిగా మేము అంగీకరించగా, మాకు చెప్పేవారు లేక మా ఇష్ట ప్రకారంగా మేము జీవించాము. కానీ మీరు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పుడు, మీరు ప్రకటిస్తున్నటువంటి మాట మా హృదయాన్ని గుచ్చుకునింది. మేము తప్పుదం చేస్తాము, లేదా మేము పాపం చేస్తాము, మేము విరోధంగా జీవించామని మాలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. మాకు ఏం చేయాలో అర్థం కాలే, మేము ఎక్కడికి పోతామో కూడా తెలియడం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మారు మనసు, నిజమైన మారు మనసు అనుభవం లేకుండా మనం పరలోకానికి ఎప్పుడు కూడా వెళ్ళం. ప్రియమైన బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలకు అన్నిటికీ గొప్ప ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. ఆ మారు మనసు అనుభవంలోకి నువ్వు అడుగుపెట్టి అద్భుతమైన రీతిలో లోకం నుంచి వేరైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా అది పరలోక సంబంధమైనటువంటి అడుగుగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, వీరి జీవితంలో వీళ్ళకి దిక్కు తెలియడం లేదు, ఏం కావాలనో అర్థం కావడం లేదు, ఏం చేయాలనో అర్థం కావడం లేదు. మేము ఈ లోకంలో అన్ని చేస్తాము, కానీ మాకు ఇప్పుడు దేవుడి వాక్యం గురించి మీరు ప్రకటిస్తుండగా అది మా హృదయంలో గుచ్చుకుపోయింది. ఆ హృదయంలో గుచ్చుకుపోయిన తర్వాత వారిలో ఒక భయం పుడుతుంది. మేము ఇప్పుడు ఏం చేయాలి? మా జీవితాలు మార్చబడాలి అంటే, మా బ్రతుకులు మార్చబడాలి అంటే, మేము ధైర్యవంతులుగా ఉండాలి అంటే, మేము నీతిమంతులుగా ఉండాలి అంటే, మేము దేవునితో ఒక అద్భుతమైన కనెక్ట్ కలిగి ఉండాలి అంటే మేము ఏం చేయాలని అపోస్తులైన పేతురును అపోస్తులను అడుగుతుండగా వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఈ మాట చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది ఎప్పుడు అద్భుతమైన రీతిలో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఎప్పుడైతే ప్రియమైన బిడ్డలారా మారు మనసు పొంది నిమిత్తము పాపక్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిజముగా ఒక వ్యక్తి తన జీవితంలో పాపక్షమాపణ అనుభవంలోకి లోతుగా వెళ్ళి తను ఏమై ఉన్నానో తెలుసుకొని తిరిగి మళ్ళీ ఆ లోకములోకి నేను వెళ్ళను అని ఒక బలమైన తీర్మానం తీసుకుని ఒక మంచిగా నేను బ్రతకాలి, ఒక నీతిగా బ్రతకాలి, ఒక యథార్థంగా బ్రతకాలి, ఒక సాక్షిగా బ్రతకాలి, నా బ్రతుకు అనేకులకి దీవెనకరంగా మార్చాలి అని ఆ వ్యక్తి అంతరాత్మలో ఒక బలమైనటువంటి కార్యము జరిగినప్పుడు ఆ వ్యక్తి యేసుక్రీస్తుని దేవుడిగా రక్షకుడిగా నమ్మి విశ్వసించి బాప్తిసులుగా మార్చబడినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు అనుభవంలోకి అడుగుపెట్టిన వ్యక్తిగా ఉంటాడు.
ఉంటాడు. రెండోది, ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ లోకములో పడిపోకుండా ఉండేదానికి దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ వరము అనేది ఆ వ్యక్తికి దేవుడు ఒక వరము, ఒక గిఫ్ట్గా ఇస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నాను, నిజమైన పాప క్షమాపణ అనుభవం లేకుండా దేవుడి సన్నిధిలో నిజముగా దేవుడి పాదాలు పట్టుకొని నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే వ్యక్తిగా నువ్వు లేకుండా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ అనే వరము నువ్వు పొందుకోలేవండి. ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటావంటే అది దైవిక శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తుడు నీలోనికి వచ్చినప్పుడు ప్రియమైన బిడ్డలారా, నిన్ను విజయం వైపు నడిపిస్తాడు, నీకు జయం ఇచ్చే వైపుగా నడిపిస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఒక ఘనమైన విజయాన్ని పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, వారి హృదయంలో పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా నిజమైన పశ్చాత్తాపం కలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇది చాలా ఎంతో 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 ప్రాముఖ్యమైనదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. ఆ నిజమైన పశ్చాత్తాపాన్ని నీ జీవితంలో నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే నీవు దేవుని రక్షణను పొందుకున్న వ్యక్తిగా నువ్వు మార్చబడతావు, దేవుని కృపలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రియమైన బిడ్డలారా. మళ్ళీ చెప్తున్నాను, ఏదో రక్షించబడినానని దేవుడి మందిరానికి అలా బైబిల్ పట్టుకొని ఆ మందిరానికి పోయి వచ్చి సో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ వాక్యానికి విధేయత లేకుండా జీవితంలో నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చెలరేపినప్పుడు నేను తప్పిదం చేస్తున్నాను అని నీకు నిజంగా బాధ కలిగి ఉన్నట్లయితే నీవు దేవునితో ఉన్న వ్యక్తి ఊరికి బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చి నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఎన్నో ఈ లోక సంబంధమైన పాపములతో కనెక్ట్ అవుతూ చూడకూడదు చూస్తూ మాట్లాడుతూ ఈ లోక సంబంధమైన వ్యక్తిగా నువ్వుంటూ నేను దేవునితో ఒక మంచి కనెక్ట్ కలిగి ఉన్నాను అంటే అది పొరపాటే. నిజముగా దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివైతే ఆ వ్యక్తి జీవితంలో లోకము నుంచి బయటికి వచ్చిన తర్వాత తన ఆత్మీయ జీవితంలో లోకములో దేవునితో ఒక మంచి జీవితం జీవించాలనేటువంటి ఒక మంట ఆ వ్యక్తి జీవితంలో దినదినము రగిలించబడుతూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని చెలరేపుతూ ఉంటాడు ప్రియమైన బిడ్డలారా. ఆ వ్యక్తి చెప్పగలడు, నా జీవితంలో నేను ఎలాంటి జీవితం జీవించాను తెలుసా, దేవుని ఎరిగిన తర్వాత నా జీవితం ఇది, దేవుని ఎరగక తలికి నా జీవితము చినిగిపోయిన పుస్తకము. అతని హృదయం నుంచి ఇచ్చేటువంటి మాటే అది సాక్షిగా ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో గమనించాలి, నిజముగా ఒక వ్యక్తి పాప క్షమాపణ నిమిత్తము వారి పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే మారు మనసు అనుభవంలోకి నువ్వు అడుగు పెడతావు. ఆ అనుభవంలో నువ్వు పొందుకునేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావండి. పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి జీవితంలో లేకుండా ఆ వ్యక్తి భూమి మీద ఘనమైన జీవితం ఎప్పుడు కూడా జీవించలేడు ప్రియమైన బిడ్డలారా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని ఏం చేస్తాడు తెలుసా, కంట్రోల్ చేస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఏవి లోకములో నీచములో, ఏవి శ్రేష్టములో, ఎలా నడవాలో ఎలా నడపకూడదో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తికి బోధిస్తూ సర్వసత్యములోనికి నడిపిస్తూ అతన్ని ఒక అనేకులకు దీవెనకరంగా దేవునికి మహిమకరంగా దేవుడు ప్రతిష్ఠించుకున్న వ్యక్తిగా దేవుడు ఆ వ్యక్తిని స్థాపిస్తాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. ఇది వారి యొక్క వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. చూడండి, అపోస్తుల కార్యములు 2:21 మనం ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ఎంత గొప్ప మాట ప్రియమైన బిడ్డలారా. లోపల అంతరంగములో నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మార్గములో కరెక్ట్గా నడుస్తానని ఒక బలమైన తీర్మానం తీసుకోవడమే నిజముగా ఏ వ్యక్తి అయితే తీసుకొని అడుగులు ముందుకేస్తాడో ఆ వ్యక్తి జీవితంలో నిజమైనటువంటి రక్షణ అనుభవం పొందుకుంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను మళ్ళీ ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను కదా, ఏంటి మాట, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వారందరూ రక్షణ పొందుదని రాయబడింది కదా. సో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి మనకిష్టమైనటువంటి జీవితం జీవిస్తూ, ప్రభువా నన్ను క్షమించండి, నా పాపాలు క్షమించండి, ఇక ఎన్నడూ కూడా నేను పాపం చేయను ప్రభా, నీకు సాక్షిగా ఉంటా ప్రభా అని ఈ మాటలు నోటితో పలుకుతూ ఉంటామండి. నేను మళ్ళీ చెప్తున్నా, చాలామంది జీవితాలలో ఇదే జరుగుతుంటుందండి. నిజమైన ఒక వ్యక్తి జీవిత పశ్చాత్తాపం వేరు ప్రియమైన బిడ్డలారా. నోటితో పలికే ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించాడండి. నోటితో పలికే ప్రార్థన దేవునికి ఇష్టం కాదు. ఎందుకంటే దేవునికి ఎటువంటి ప్రార్థన చాలా ఇష్టం అంటే
హృదయపూర్వకంగా చేసేటువంటి ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. ప్రియులారా రండి, మీకు ఇంకొక మాట కూడా నేను చూపించాలని ఆశ కలిగిన నిజమైన మారు మనసులో పాపములు ఒప్పుకోవటం అనేది ఒక భాగంలో ఇంకొక అద్భుతమైన మాట నేను మీతో పంచుకుంటాను. ప్రియులారా ఏంటి ఆ మాట అంటే, కీర్తనలు 51వ కీర్తన 17వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 51వ కీర్తన 17వ వాక్యం, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. చెవులు కొట్టి దేవుని కనపడదామా? ఒక వ్యక్తి జీవితంలో నిజమైనటువంటి మారు మనసు అనుభవంలోకి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి యొక్క హృదయము ఏ విధంగా ఉండాలని బైబిల్ చెప్తుందంటే, విరిగి నలిగిన హృదయముతో తన పాపముల నిమిత్తం దేవుని సన్నిధిలో గోజాడే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటాడు. ప్రియమైన పిల్లలు, అది మామూలు అనుభవం కాదండి, మామూలు అనుభవం కాదు అది. అతడు ఎన్నో కన్నీళ్లు కారుస్తే, అయ్యా అయ్యా నన్ను క్షమించునాయనా, నన్ను క్షమించునాయనా, నేను నీకు విరోధంగా జీవించనయ్యా, ఇవన్నీ చేశానయ్యా, నా శరీరము అపవిత్రమైంది, నా జీవితం అపవిత్రమైంది, నేను నిందలలో ఉన్నాను, వేదలలో ఉన్నాను, నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, నాకు సంతోషం లేదు, నా పాపములు నన్ను గుచ్చుకుంటూ ఉన్నాయి ప్రభువా. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తా వినండి ప్రియమైన బిడ్డలారా. మీ పాపములు మీకు తెలుసా, మీ వెంట ఎప్పుడు వస్తూనే ఉంటాయండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అవి ఎప్పుడు కూడా ఈ పాపములు నీకేం చేస్తూ ఉంటాయంటే నీ వెంట వస్తూ ఉంటూ నిన్ను అప్పుడప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాయి, చూడమని చెప్తాయి, మాట్లాడమని చెప్తాయి, ఆలోచన చేయమని చెప్తాయి, నిన్ను చెడగొట్టేదానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకే ఒక వ్యక్తి జీవితంలో నిజమైన మారు మనసు పొందేటప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఉన్న పాపములు ఏర్లతో సైతం కూడా పెకలించబడాలి. దీనికి అర్థం ఏంటి తెలుసా? ఆ వ్యక్తుల యొక్క ఆలోచనలు, ఆ పాపము యొక్క తలంపులు, ఆ పాపము యొక్క ఏర్లు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాయో, ఈ ఏర్లు అనేకమైన లింకులకు సంబంధించింది. ప్రియమైన బిడ్డలారా, ఆ కనెక్ట్ కొన్ని సంవత్సరాలుగా ఉంటాయి, ఏర్లు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, రహస్యంగా ఉంటాయి ఏర్లు కొన్ని లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. అయితే దేవుడి వాక్యం చెప్తుంది, ప్రభువా నా జీవితము చెడిపోయేదానికి నేను ఒప్పుకున్నయ్యా, నా జీవితం నాశనమయ్యేదానికి నేను ఒప్పుకున్నయ్యా, ఈ భయంకరమైన కనెక్షన్స్ అన్నీ కూడా లింకులు తొలగించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో నిన్ను నీవు కాపాడుకొని నీవు ఒక బలమైన, అద్భుతమైన, నీతివంతమైన, దేవునితో నడిచే వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే నీ జీవితంలో ఎర్రలతో కూడా పెకలించే ఆ సాతాను యొక్క క్రియలను బయటికి తీసుకొచ్చే విధంగా నీవు దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉంటావో అప్పుడు మాత్రమే పుట్టేది నిజమైనటువంటి ఒప్పుకోలు ప్రార్థన. రెండోది మారు మనసు అనుభవంలోకి అడుగు పెడతావు. అప్పుడే ఆ కన్నీళ్లు ఎంతగా కారుస్తావో ఆ కన్నీళ్లు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆ కన్నీళ్ళలో బయటకు వస్తున్నప్పుడు దేవుడు చూచి నిన్ను ఆ యొక్క భయంకరమైన విపత్తులన్నిటి నుంచి విడిపించి లోక సంబంధమైన వాటి నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి విరిగి నలిగిన హృదయము చాలా ప్రాముఖ్యమైనది. పాపాలు ఒప్పుకోమని చెప్పాను కదా, మనం నోటితో ఒప్పుకుంటే పాపాలు బలమైన కార్యాలు జరగవు, హృదయ అంతరంగం నుంచి రావాలి. విరిగి నలిగిన మనస్సుతో, విరిగి నలిగిన హృదయంతో, యేసయ్యా నన్ను క్షమించు నాయనా, ఇక ఎన్నడూ నీకు విరోధమైన కార్యములు నా జీవితంలో చెయ్యను అని హృదయపూర్వకంగా దేవుడు క్షమించేంత వరకు, దేవుని దగ్గర నుంచి నీకు సమాధానము దొరికేంత వరకు, దేవుడు నీ ప్రార్థన విని నిన్ను నిలబెట్టేంత వరకు ఆ విరిగి నలిగిన మనసు అనేది ఎటువంటిదంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు పూర్తిగా కొట్టివేసేంత వరకు, నీ హృదయంలో నెమ్మది కలిగేంత వరకు, నువ్వు స్టడీగా నిలబడేంత వరకు ఆ చేదు ఏర్ల అనుభవాన్ని, ఆ చేదు వ్యక్తుల ఆలోచనలు నీ అంతరంగం నుంచి కొట్టివేసేంత వరకు నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో అడుగుతూనే ఉంటావు. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానంటే, అలాంటి విరిగి నలిగిన హృదయముతో నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాలను పట్టుకొని మారు మనసు పొందుకొని దేవునితో అడుగులు వేయడం మొదలు పెడతావో నీ జీవితకాలం అంతా రక్షణ నిన్ను కాపాడుతుంటుంది. లోకంలో సాతాను నిన్ను ఎంత మాత్రం కూడా ఏమి చేయలేడండి. అయితే రెండోది విషయం నేను తెలుసా, ఈ పాపక్షమాపణ అనేది విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకోకుండా ఏదో నోటి పెదవులతో ఒప్పుకుంటూ ఉండేటువంటి వారి ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయంటే
లోకంలో పాపాన్ని జయించలేని వారిగా, ఆ పాపములో కొట్టుకుపోయేవారిగా, పాపాన్ని ఆశించేవారిగా, పాపాన్ని జురుక్కునేవారిగా, తన ఆత్మీయ జీవితంలో సాక్ష్యము బలముగా లేని వారిగా ఉంటారు. మాట మార్చి చెప్పమంటే తన గురించి తానే చెప్పుకోలేని వ్యక్తులుగా ఉంటారు. ఇంకొక మాట చెప్పాలంటే దేవుని సన్నిధిలో వారు ఎంతో మొరపెట్టినా కూడా ఆ పాపముల విషయంలో నిజంగా ప్రార్థన చేయలేదు కాబట్టి ఏదేదో ఊహిస్తారు, ఏదేదో అడుగుతారు దేవుని దగ్గర. కానీ ఆ అద్భుతమైన ఘనత, ఖ్యాతి, దీవెన, మేళ్ళు, సో ఇలా వరములు, దర్శనములు, ప్రత్యక్షతలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 దీవెనల విషయంలో వాళ్ళు ఏమవుతారంటే ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఒక పాపం అంచెలంచెలుగా నేను ఎదగకుండా చేస్తుంది. ఒక పాపం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుండా చేస్తుంది. ఒక పాపము నిజముగా ఆ పాపము దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయముతో నీ పాపములు ఒప్పుకోకుండా నేను చేసినట్లయితే జీవిత కాలమంతా నీవు నటించే మారుమనసు లేని వ్యక్తిగా ఉంటావు. మారుమనసు పొందుకున్న వ్యక్తిగా ఉంటావు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ రహస్య పాపముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. నిజముగా నువ్వు రక్షణ అనుభవంలో ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విరిగి నలిగిన హృదయంతో జరిగే ప్రార్థన బలమైన వీరుడిగా నిన్ను తయారు చేసి నిన్ను నిలబెట్టేది ఈ విరిగి నలిగిన హృదయంతో చేసేటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మూడవదిగా దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో నిజమైన మారు మనసు అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో జరిగే ఇంకొక భీకరమైన అద్భుతమైనటువంటి కార్యం నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. ఏంటి ఆ అద్భుతమైన కార్యం? దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అద్భుతమైన కార్యం ఏంటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. మాట, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. చపలు కొట్టి దేవాదేవుని కనపడదామా? ఈ మాట మీ జీవితకాలం అంతా మీ హృదయంలో ముద్రించబడి ఉంటుంది ప్రియతములు. ఎవరి జీవితంలో తెలుసా? ఎవరైతే పాపములు ఒప్పుకొని నిజముగా విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించి వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో పుట్టే ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి ఏంటి అంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ వ్యక్తిని చెలరేపుతూ ఉంటుంది. ఏంటి తెలుసా? ఆ వ్యక్తి ఈ భూమి మీద బ్రతుకు దినములెల్లా దేవుని వాక్యం చెప్తుంది ఎటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి మార్చబడతాడంటే నీతి కొరకు ఆకలి దప్పుకలు గలవారు ధన్యులు. దేవుని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారి తృప్తిపరచబడుదురు. వారి జీవితం ఏమైందో అది తృప్తికరమైన జీవితంగా ఉంటుంది. కానీ వారు బ్రతుకుతున్న ప్రతి దినము, జీవిస్తున్న ప్రతి జీవితము ఎట్లా ఉంటుందంటే నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారుగా ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. సో కాబట్టి మారు మనసు, నిజమైన మారు మనసు అనుభవం పొందిన వారే నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారిగా ఉంటారు. కానీ ఇక లోక సంబంధమైన వ్యక్తులుగా ఎంత మాత్రము ఆ వ్యక్తి యొక్క జీవితము ఉండదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చూడండి ఈ మాట చూడండి, వారు తృప్తిపరచబడుదురు అని రాయబడిందండి. ఏంటంట? నీతి కొరకు ఆకలి దప్పికగలవారు ధన్యులు, వారు తృప్తిపరచగలరు అని రాయబడింది. ఒక రక్షణ ఆ వ్యక్తి జీవితంలో అంత తృప్తినిస్తుందంటే ఊహించని తృప్తినిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. అది అనుభవంతో ఉన్న వారికి మాత్రమే. ఆ నిజమైన మారు మనసు అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క జీవితము బహు ధైర్యంగా కూడా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. వారి సంతోషం ఎలాంటిది, వారి తృప్తి ఎలాంటిది అంటే ఈ రక్షణ ఆ వ్యక్తి జీవితంలో అంత బలమైన ఘనమైన కార్యము అంటే అవును ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి దేవుడి వాక్యంలో ఏమని రాయబడిందో చూద్దామా? కీర్తనలు 4వ కీర్తన 7వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నువ్వు నా హృదయములో పుట్టించితివి. ఈ మాట చూడండి ఎంత గొప్ప అద్భుతంగా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన సంతోషము కంటే ఒక వ్యక్తి జీవితంలో ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినప్పుడు మాట మార్చి చెప్పాలంటే ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు లేదా ఒక గొప్ప దీవెన ఆ వ్యక్తి జీవితంలోనికి ఫలభరితముగా ఈ లోక సంబంధమైనది వచ్చినప్పుడు ఆ వ్యక్తి నిజముగా ఎంతో సంతోషిస్తుంటాడు. ఇక నాకు తృప్తి, నాకు ఇక సంతోషము, నాకు ఇక ఆనందము అని చెప్తుంటాడండి. అలా చెప్పాలి అంటే అది ఈ లోకంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి
జడ్జి ఉద్యోగం కావచ్చు, లాయర్ కావచ్చు, టీచర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, లేదా డిఎస్పీ కావచ్చు. ఇక అంతకు మించి చెప్పాలంటే నీ చేతి పంట నీకు 100% వచ్చి ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లోకములో నీ చేతి పంట లేకపోతే నీ చేతి ద్వారా దేవుడు ఏ విధంగా చేస్తాడో అవన్నీ కూడా పొందుకున్నప్పుడు నువ్వు తృప్తి కలిగి ఉంటావు. దేవా నన్ను ఇంతగా దీవించవని. కానీ ఈ రక్షణ అనుభవం పొందుకున్న వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అతని దగ్గరకు వచ్చిన అవన్నీ కూడా అతని సంతోషములోకి, సంపూర్ణమైన సంతోషంలోకి నడిపించలేదు. కానీ రక్షణ మారు మనసు ఉంది చూసావా ప్రియమైన బిడ్డలారా, అది వాటన్నిటికాడికి గొప్ప సంతోషాన్ని పుట్టిస్తుందంట. చూడండి ఈ మాట, చూడండి ఈ మాట. వారి ధాన్య ద్రాక్షరసము విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. అద్భుతమైన మాట అండి. ఒక వ్యక్తి జీవితంలో నిజమైన మారు మనసు అనుభవము ఎలాంటిదంటే, దేవుని వాక్యం చెప్తుంది, అధికమైన సంతోషం. ఇక చాలు, నాకు జీవగ్రంథములో పేరు ఉంది, ఇక నా జీవితంలో నేను ఒక ధన్యుని. ఎందుకు తెలుసా? సత్యం ఎందుకు తెలుసుకున్నాను, నీతి ఎందుకు తెలుసుకున్నాను, నేను ఈ భూమి మీద ఎలాగ బ్రతకాలో నేర్చుకున్నాను. ఆ పరిశుద్ధాత్మ శక్తి నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నడిపించబోతుంది. ఇందుకే నా జీవితంలో అధికమైన సంతోషం. ఈ లోకంలో అన్నీ ఉన్నా కూడా నీతివంతమైన జీవితం లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో అధికమైన సంతోషం ఉండదు. కానీ అతని క్రియల చొప్పున ప్రతిఫలం వచ్చినప్పుడు అతడు ఏ హోదాలో ఉన్నా ఆ హోదాలో ఆ చెడ్డ పేరును అనుభవించక తప్పదు. అందుకే నేను చెప్పానండి, ఈరోజు మనం చూస్తున్నా ఆస్తులు దండిగా ఉన్నాయి, అంతస్తులు దండిగా ఉన్నాయి, గొప్ప జాబ్ ఉంది, కానీ పనికి మాలిన బుద్ధులు, చెడు బుద్ధులు, చెడు కోరికలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, బుద్ధి మారలేదు, క్రియలు మారలేదు, ఆలోచనలు మారలేదు, తలంపులు మారలేదు అని లోకమే వారిని విమర్శ చేస్తుంది. వారి జీవితంలో అన్నీ ఉన్నా కూడా పాపము అనే ఈ లోకపు సాతాను క్రియల నుంచి విడిపించుకోలేరు. ఎందుకు తెలుసా? వారికి నిజమైన మారు మనసు అనుభవం లేదు. కాబట్టి ఈ లోకంలో వాటి వైపు చూస్తుంటారు, కానీ నిజమైన మారు మనసు పొందుకున్న వ్యక్తి ఈ లోకం వైపు చూడరు. కానీ లోకాన్ని గెలిచే విధముగా దేవుడిచ్చిన రక్షణను పొందుకున్న వ్యక్తిగా వాళ్ళు తృప్తిపరచబడిన వారై నిజముగా అధికమైన సంతోషం పొందుకున్న వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు. చెవులు కొట్టి దేవుని కనపడతామా? హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో నిజమైన మారు మనసు పొందుకోకుండా ఉన్నట్లయితే నీతి కొరకు ఆకలి దప్పికలు ఉండవండి. ఒక వ్యక్తి జీవితంలో నిజమైన మారు మనసు అనుభవం ఆ వ్యక్తి జీవితంలో ఉన్నట్లయితే రాత్రింబగళ్ళు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, నీతివంతమైన జీవితం జీవించాలి, యథార్థవంతమైన జీవితం జీవించాలి, నా బ్రతుకు ఒక ప్రత్యేకంగా ఉండాలి, నా అంతరంగంలో నా దేవునికి విరోధమైనది ఏది ఉండకూడదని ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా ప్రియమైన ఒక అద్భుతమైన రీతిగా ఉంటుంది. ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితంగా ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క జీవితమే బైబిల్ చెప్తుంది, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. ధన్యకరమైన జీవితం.